జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విద్యాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో రోహితుడు పలాయనం, హరిశ్చంద్రుడికి జలోదరం. వరుణుడు రావడం, తన తండ్రి ఏదో బతిమాలడం, కాళ్ళ మీద పడడం, వరుణుడు బెదిరిస్తున్నట్టు వేలు చూపించి విసరడం, ఇదంతా దూరం నుంచి గమనించిన రోహితుడు ఏంటి చెప్పమ్మా కదా అని ఆరా తీశాడు. విషయం అంతా అర్థమైంది. తన తండ్రి పడుతున్న ఆవేదన తెలిసింది. తాను యజ్ఞ పశువు కాక తప్పదని గ్రహించాడు. తన 7 మంత్రిపుత్రులతో చర్చించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరికి చెప్పకుండా అడవులకు పారిపోయాడు. తెల్లవారుజామునే హరిశ్చంద్రుడు ఈ వార్తకు తెలిసింది. దంపతులిద్దరూ దారుణంగా విలపించారు. నెమ్మదిగా తేరుకొని దేశం అంతటా గాలించి దూతలను పంపించారు. కొంతకాలం గడిచింది. సమావర్తన కర్మ గడువు దాటిపోయింది. వరుణుడు వచ్చాడు. యజ్ఞం ఏంటి అని కఠినంగా ప్రశ్నించాడు. హరిశ్చంద్రుడు బోరుమన్నాడు. ఇంకెక్కడ యజ్ఞం? భయపడి రోహితుడు ఏటో పారిపోయాడు. రాజభట్లు అంతా అన్వేషించారు. ఫలితం లేదు. ఎక్కడికి పారిపోయాడో, ఎలా ఉన్నాడో మహానుభావ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అందులో నా తప్పు ఏమీ లేదు, అంతా మా దురదృష్టం అన్నాడు. వరుణుడు నమ్మలేదు. వంచన అనుకున్నాడు. క్రోధావిష్టుడయ్యాడు. నీకు జలోదర వ్యాధి సంభవించుగాక అని శపించాడు. వరుణలోకానికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి ఆ క్షణంలోనే వ్యాధి ప్రారంభమైంది. బాధ భరించలేక మెలికలు తిరిగిపోతున్నాడు. కుమారుడు పారిపోవడానికి దుఃఖించడం, ఈ జలోదరం ఒకటి గోరు చుట్టు మీద రోకలి పోటులాగా దంపతులు దారుణంగా నలిగిపోయారు. అడవిలో తలదాచుకుంటున్న రోహితుడికి వార్త తెలిసింది. తన అడవికి వచ్చినప్పటి నుంచి సంవత్సరాలు దాటిపోయింది. ఏడాది పొడవునా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, తల్లి ఎంతగా బెంగపడి ఉంటుందో. వెంటనే బయలుదేరి రాజధానికి పోదాం అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహితుడిని వారించాడు. చిన్నవాడివి, రాజనీతి నీకు ఇంకా తెలియలేదు, అందుకే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావు. పిచ్చివాడా, వెళ్ళావో మీ నాన్న యజ్ఞం చేస్తాడు, నిన్ను బలి పశువుని చేస్తాడు. ఏ ప్రాణికైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైనవి ప్రాణాలే. అటు తర్వాత పుత్రధార ధనాదులన్నీ మీ నాన్నకు అంతే. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిన్ను బలి చేసి హోమగుండంలో వేల్చి రోగ విముక్తుడవుతాడు. అందుచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్ళకు. మీ తండ్రికి ఎలాగూ వయసు అయిపోయింది. ఈవేళో రేపో హరి అంటాడు, అప్పుడు వెళ్ళి రాజ్యం ఎలుకుందు కానీ అని ప్రబోధించాడు. రోహితుడు ఆగిపోయాడు. కానీ మనసు పీకుతూనే ఉంది. 2-3 రోజులు బాగా ఆలోచించి, చస్తే చచ్చాను, తల్లిదండ్రులను ఆదుకోలేని తనయుడైనా వెడతానని ఒక నిశ్చయానికి వచ్చాడు. బయలుదేరుతున్నంతలోనే మళ్ళీ ఇంద్రుడు అదే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఇంకా యుక్తియుక్తంగా ఉపన్యాసం మళ్ళీ వారించాడు. అజీగర్తుడి ధనలోభం. హరిశ్చంద్రుడు రోగబాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు. ఎవరైనా ఒక బ్రాహ్మణుడు బాలుడిని అడిగినంత ధనం ఇచ్చి కొని బలి పశువుని చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా ఇచ్చాడు. 10 రకాల పుత్రులను చెప్పాడు ధర్మశాస్త్రాలు. అందులో ఇలాంటి క్రయపుత్రుడు ఒకడు ఉన్నాడు. అందుచేత ఇలా చేస్తే వరుణుడు ప్రసన్నమవుతాడు, నీ రోగం కుదురుతుంది. దాని లోభంతో ఎవరైనా కొడుకును నీకు అమ్మవచ్చు, ప్రయత్నించమన్నాడు. రాజు వెంటనే మంత్రులను పురమాయించాడు. ఒక ఊళ్ళో అజయగర్తుడని నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి 3 కొడుకులు. సంసారం మీద లేక నానా అవస్థలు పడుతూ, పెద్దవాడి పేరు సునహపుచ్చుడు, రెండోవాడి పేరు సునశ్చేపుడు, మూడోవాడు సునూలాంగుడు. ఆకలి తట్టుకోలేక వీరిలో ఒకడిని అమ్మేద్దామని సిద్ధపడ్డాడు. అయితే ఎవరికి అమ్మాలి అని మీమాంస వచ్చింది. ఉత్తర క్రియలకు అధికారి కనుక జ్యేష్ఠుడు
అమ్మలేను. కడగొట్టు బిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదు అంది భార్య. ఇద్దరూ కలిసి మధ్యముడైన 100 గోవులకి అమ్మేశారు. సునస్సేపుడు బోరు బోరుని విలపించాడు. రాజభట్లు బలవంతంగా తీసుకొచ్చారు. వెంటనే అతన్ని యూపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞం ఆరంభించాడు. ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వర్లు మనసులు వెలవెల్లాడాయి. పసిబాలుని బలి ఇవ్వడానికి చేతులారా రాలేదాళ్ళకి. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతకం చేయలేనంటూ కత్తీసిరేసి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు అవాక్కైపోయాడు. ఏం చేయడానికి తోచలేదు. సభాసదులారా తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది. అజీగర్తుడు లేచి, మహారాజా, నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు, నేను నిరుపేదను, నాకు ధనం కావాలి, నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అని 100 గోవులు ఇస్తానని అన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు. మహాపాపి, క్రూరుడు, డబ్బు కోసం కక్కుర్తిపడి కన్న కొడుకుని అమ్ముకోవడమే స్వయంగా చంపడానికి సిద్ధమయ్యాడా? ఏం సుఖపడతావు ఈ డబ్బుతో? కొడుకు కంటే ఎవరు గొప్ప? ఏం చెప్తోంది వేదం? ఆత్మవే జాయతే పుత్ర అంగాద్వై వేదభాషితం, ఎంత పాపాత్ముడురా అని నలుగురు 4 మాటలు అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమైంది. హృదయం ఆక్రోశించి హరిశ్చంద్రుడిని సమీపించి, రాజా, ఈ క్రతువు పూర్తవుతుంది, నీ రోగం ఉపశమిస్తుంది, కంగారు పడకు. ఒక విషయం తెలుసుకో, దయకు మించిన పుణ్యం లేదు, హింసకు మించిన పాపం లేదు. ఆత్మదేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. సర్వభూతాలను దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతగా మించిన శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఆత్మవత్ సర్వభూతానై అని వేదోక్తి మర్చిపోకు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదాం అనుకోవడం వట్టి భ్రమ. ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుని సంహరిస్తావు? చెప్పు. ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరికీ గత జన్మ వైరం ఏమన్నా ఉందా? నీకు తెలిసిందా? అదైనా చెప్పు, వింటాను అని. ఈ అజీగర్తుడు పరమ దుర్మార్గుడు కనుకనే కొడుకును నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత పాపమైనా చేస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కలగాలని కోరుకుంటారు. ఒకడైనా గయకు వెడతాడని, పిండ ప్రదానం చేస్తాడని ఆశ. అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా, నీల వృషభాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్న తండ్రి ఆశిస్తాడు. అటువంటిది ఈ అజీగర్తుడు ధనలుబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాక ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో నీ కోసం జరగడం, దేశంలో జరిగే పాపాలన్నింటి 6వ వంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారు పని భూని తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి అనడం. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు, త్రిశంకుడికి తనయుడివి, ఇది నీకు తగదు. ఆర్యుడివై అనార్యుడిగా ప్రవర్తిస్తావా? మహారాజా, నేను రావడం మంచిదైంది. నా మాట విను. ఈ విప్ర సందనుణ్ణి విడిచిపెట్టు. నీ ఆరోగ్యం కుదుటపరిచే పూచి నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను. పసిబాలుడు ఎలా విలపిస్తున్నాడో చూడు. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, నా యాచన. కాదనవనుకో, అదొక
పెద్ద దోషం అవుతుంది. యజ్ఞ సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి, లేకపోతే మహాపాపమే, సందేహం లేదు. విశ్వామిత్రుడు చేసిన ఈ సుదీర్ఘ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదరం బాధతో కడుపు చుట్టుకుపోతుంది. మూలుగుతూనే బదులు పలికాడు. కోసుక, నా వ్యాధిని, నేను పడుతున్న బాధను కళ్ళారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడడం భావ్యమా? నాకు ఈ బాధ తొలగడం ముఖ్యం. అటుపైన మిగతా పాపాలు పుణ్యాలను దయచేసి కోపగించుకో. నన్ను అర్థం చేసుకో. ఈ బాలుని విడిచిపెట్టమని నిర్బంధించుకో. మరి ఇంకేదైనా కోరుకో, చెల్లిస్తాను అన్నాడు. సునస్సేపుడికి వరుణ కటాక్షం. హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఆయన నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. నాయన, వరుణ మంత్రం ఉపదేశిస్తాను, జపించు, నీకు శుభం జరుగుతుంది. ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో ఉపదేశించాడు. సునస్సేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు. వరుణుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు, స్తుతించారు. హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాభివందనం చేశాడు. మహానుభావ, దయానిధి, నేను పాపిష్టిని, మూర్ఖుడిని, అపరాధం చేశాను, క్షమించంటూ మరోసారి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా, నువ్వు కాదు అపరాధివి, నేనే. పుత్రార్థమైన నీతో అడుగుతున్నాను. యాచకుడికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుణ్ణి వదులుకోలేక నన్ను వంచడానికి ప్రయత్నించావు. అజ్ఞానంతో చేసిన తప్పు. జ్ఞానులకు పెద్దగా దూషించదగింది కాదులే అన్నాడు. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు. వరుణుడైనా ఈ మాటలు అంటున్నది అని తేరుకున్నాడు. దేవదేవా, నా కుమారుడు నన్ను మోసగించి ఎటో వెళ్ళిపోయాడు. నేను రోగగ్రస్తుడిని అయ్యాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరం లేక ఈ బాలుని కొన్నాను. నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభించాను. దర్శనం అనుగ్రహించావు. చాలా ఆనందంగా ఉంది అన్నాడు. మహారాజా, ఈ సునస్సేపుడు నన్ను స్తుతించాడు కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టే. నీ వ్యాధి ఈ క్షణంలో తొలగిపోతుంది అనడమేమిటి? వరుణుడు రాజుగారి రోగ విముక్తుడయ్యాడు. సునస్సేపుడు బంధ విముక్తుడయ్యాడు. ప్రజలంతా జయ జయధ్వనాలు చేశారు. వరుణుడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు. సునస్సేపుడికి తండ్రి విశ్వామిత్రుడే. అప్పుడు సునస్సేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞులు, వేదశాస్త్ర సారంగా యథార్థవాదులు. ధర్మ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి పుత్రుణ్ణి? నా తండ్రి ఎవరు చెబితే ఆయన గారిని సేవించుకుంటాను అని అడిగాడు. అజీగర్తుడు కొడుకు కదా ఇతను, అందుచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహం ఏంటి అన్నారు కొందరు. అలా కాదు, అజీగర్తుడు అమ్మేశాడు, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు. కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు, హరిశ్చంద్రుడే తండ్రి అన్నారు వామదేవుడు. లేదంటే పాశముక్తుణ్ణి చేశాడు కనుక వరుణుడైనా కావాలి అన్నారు ఇంకొందరు. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవ్వరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతలోకి వశిష్ఠుల వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారం వారికి అప్పగించారు. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను, వినండి. ప్రేమ భావాన్ని చంపుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలివ్వడానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనుక అతడు తండ్రి కాదు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు, అంతేకాని ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ధన ప్రాణ రాజ్యాలనే కాదు, మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు. స్తోత్ర ప్రియులైన మానవులు ధనధాన్యాలను ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం ఉంది. అంత మాత్రాన వారు తండ్రులు కారు. అతి సంకట పరిస్థితిలో కేవలం వాత్సల్యంతో మహామంత్రాన్ని
ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు. వెంటనే కౌశికుడు ప్రేమగా సునస్సేపుడికి కుడి చెయ్యి అందుకున్నాడు. పుత్రక, ఇంటికి వెడదాం పద అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి సునస్సేపుడిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఋత్విక్కులు సభ్యులు కథ సుఖాంతం అయిందని సంతోషిస్తూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ వృత్తాంతమంతా తెలుసుకొని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. హరిశ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్కొని ఒడిలో కూర్చోబెట్టుకొని నులివెచ్చని ఆనంద బాష్ప జలధారలతో కొడుకుని శిరస్సును ముంచెత్తాడు. అదే రోహితుడికి పట్టాభిషేకం అయింది. అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యాన్ని యువరాజే పాలించాడు. వశిష్ఠ విశ్వామిత్ర సంవాదం. అటు తర్వాత కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. పరిసమాప్తి నాడు వశిష్ఠుల వారిని అత్యద్భుతంగా సత్కరించి పూజించాడు. ఈ పూజా బలంతో వశిష్ఠుడు సరాసరి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రసభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరి పూజలు అందుకున్నావు స్వామి, ఇలా ఎక్కడికి రాగలిగావు, నిజం చెప్పని ప్రశ్నించాడు. కౌశిక, నా యజమాని హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. ఆ యజ్ఞ పరిసమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు. అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను. సందేహం తీరిందా? మరొక విషయం చెబుతున్నాను విను. హరిశ్చంద్రుడు మహావీరుడు, మహాదాత, ధర్మశీలుడు, సత్యవాది, ప్రజారంజకుడు. అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు, తెలుసుకోవాలి. వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన ఈ సమాధానానికి కౌశికుడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం పొగుడుతున్నావయ్యా, నేను ఎరగని మహారాజా, మీ హరిశ్చంద్రుడు వట్టి కపటి, అబద్ధాలు కోరు, వరమిచ్చిన వరుణుడనే వంచబోయాడు. నా జన్మాంతరార్జితమైన మహాపుణ్యాన్ని పణంగా పెడుతున్నాను. నువ్వు పెట్టు, పందెం వేసుకుందాం. హరిశ్చంద్రుణ్ణి అసత్యవాదిగా, కలుడిగా నిరూపిస్తాను. నిరూపించలేకపోతే నా పుణ్యం వదులుకుంటాను. నిరూపిస్తే నీ పుణ్యం వదులుకో. పందెం పరమగోప్యం, సరేనా అన్నాడు. వశిష్ఠుడు సరే అన్నాడు. ఇద్దరూ ఇలా వివాదపడి పందెం చరుచుకుని పళ్ళు కొరుక్కుంటూ స్వర్గంలో నుంచి భూలోకంలో తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు. హరిశ్చంద్రుడికి పరీక్షలు. ఒకనాడు హరిశ్చంద్రుడు వేటకు వెళ్ళాడు. వేటకి వెళ్ళిన తర్వాత నట్టడవిలోని ఒక సుందరాంగి కనిపించింది. ఎందుకో ఏడుస్తూ నిలబడింది. మహారాజు కరుణాపురుడే ప్రశ్నించాడు. పద్మపత్ర విశాలాక్షి, ఎందుకు విలపిస్తున్నావు? ఎవరు నిన్ను హింసించారు? నువ్వు ఎవరివి? ఈ విజయనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగణను పీడించడానికి వీలు లేదు. నిన్ను బాధిస్తున్నవాడెవడో చెప్పు, వాడిని ఇప్పుడే సంహరిస్తా. పెదవి విప్పి మాట్లాడు, దుఃఖ కారణం తెలియచేయి. నా రాజ్యంలో పాపాత్ముడు ఉండటానికి వీలు లేదు. శిక్షిస్తాను. దుఃఖం దిగమింగి సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సుందరాంగి కళ్ళు తుడుచుకుంటూ మెల్లగా ముఖం పైకెత్తి బదులు పలికింది. మహారాజా, విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు. నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది నీ రాజ్యంలోనే జరుగుతోంది. తన్వి, భయపడకు. ఊరడీలు, విశ్వామిత్రుని వారిస్తాను అని ఆవిడ్ని ఓదార్చి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నమస్కరించాడు. స్వామి, ఏమిటి ఈ తపస్సు? శరీరాన్ని ఎందుకలా కృషింపచేసుకుంటున్నారు? నిజం చెప్పండి. ఏది కోరి ఈ దీక్ష స్వీకరించారు? మీ కోరిక ఏమిటో చెబితే నేను తీరుస్తాను. ఇప్పటికి చేసిన తపస్సు చాలు. ఇక లేవండి. నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీలు లేదు. లోక పీడాకరమైన తపస్సులు ఎవరూ చేయడానికి అనుమతించను
అని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును వారించాడు. మాయా సూకరం. కౌశికుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. క్రోధ తామ్రతాక్షుడు అయ్యాడు. వశిష్ఠుడితో వేసిన పందాన్ని స్మరించాడు. ప్రతీకారం చేయాలని బాగా ఆలోచించాడు. ఒక ఘోర దానవుణ్ణి సృష్టించాడు. శూకరాకృతిని ధరింపజేశాడు. రాజ్యంలోకి వదిలిపెట్టాడు. వాడు అతికాయుడు, మహాకాయుడును, మహాకాలకుడును. భీకర నినాదం చేస్తూ రాజుగారు ఉద్యానవనంలో ప్రవేశించాడు. రక్షక భటులు భయపడి పారిపోయారు. శూకర దానవుడు ఆ వనాన్ని ధ్వంసం చేశాడు. కోరలతో మొదళ్ళు తవ్వి మహావృక్షాలు సైతం నేలకూల్చాడు. ఉద్యానవనంలో ఒక రణరంగాన్ని తలపింపజేసింది. మాలాకారులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు బాణాలు వేయసాగారు. అవి నిష్ప్రయోజనాలు అయ్యాయి. శూకరం అందరినీ తరిమి కొట్టింది. భయభ్రాంతులే రాజోద్యోగులు హరిశ్చంద్రుడిని శరణు వేడారు. ఒక భీకర శూకరం మన వనాన్ని ధ్వంసం చేస్తుంది అని విన్నవించారు. వెంటనే మహారాజు సాయుధుడే అశ్వారూఢుడే సైన్య సమేతుడే ఉద్యానవనం చేరుకున్నాడు. భగ్నమైన సుందరోద్యానవనాన్ని చూసి బాధపడ్డాడు. భీకర శూకరాన్ని చూడగానే రాజు కోపవిష్టుడయ్యాడు. బాణం సంధించాడు. అది చూసి ఆ దానవుడు రాజువైపు లంఘించాడు. ముట్టు దించుకొని వేగంగా వచ్చి పడుతున్న వరాహాన్ని మీదకి గురి చూసి బాణం వదిలాడు హరిశ్చంద్రుడు. నేర్పుగా తప్పించుకొని రాజుని ఢీకొనడానికి వస్తుంది. మహారాజు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని అంతటిని ప్రదర్శిస్తూ బాణ పరంపర కురిపించాడు. శూకరం వెనుదిరిగి పరుగులు లంఘించుకుంది. క్షణకాలం కనబడుతుంది, క్షణకాలం మరుగునవుతుంది. మహారాజు పట్టుదల పెరిగింది. వెంబడించాడు. సైన్యము వెంట నడిచింది. రాజుగారు వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది. రాజు మాత్రం ధనుసు ఎక్కుపెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు చెరుగుతున్నాడు. గుర్రం అలసిపోయింది. రాజుగారికి దాహమైంది. గొంతు ఎండిపోతుంది. ఉన్నట్టుండి భీకర శూకరం మాయమైంది. మహారాజుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇదేదో మహామాయ అని అనుకున్నాడు. దారి తెన్నులేని కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడి ఏం చేయాలో తోచలేదు. అల్లంత దూరంలో జలపక్షుల కలకూజుతాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు. నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. అమ్మయ్య అనుకొని గుర్రాన్ని నీళ్లు తాగిపించి తాను నీళ్లు తాగి ముఖం తడుపుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇక రాజధానికి బయలుపోదామని అనుకున్నంతలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినయంగా నమస్కరించి విప్రుడు ఆశీర్వదించాడు. మహారాజా, నీకు స్వస్తి అగుగాక. ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నిజం చెప్పు అని ప్రశ్నించాడు. బ్రాహ్మణోత్తమ, ఒక మహాశూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది. దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి అది కనుమరుగైంది. అంత మాయగా ఉంది. నా సైన్యం వెనకెక్కడో చిక్కుపడింది. దాహం వేసి నది దగ్గరకు వచ్చాను. ఈ అడవిలోంచి బయటపడే దారి తెలియడం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలో భాగ్యవశాత్తు తమ దర్శనం అయ్యింది. రాజధానికి చేరుకునే దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుడిని, అయోధ్యాధిపతిని, రాజసూయాగం చేసిన వాడిని, విప్రులకు విద్వాంసులకు వాంఛితార్థాలు తీర్చిన వాడిని. మీరు కూడా ఏదైనా యజ్ఞం చేసుకోదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి అయోధ్యకు దయచేయండి అన్నాడు. హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెట్టుని నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలు. పుణ్యం ప్రదం, పాపనాశకం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణ విడిచిపెట్టు. ఇది శుభముహూర్తం. అటు తర్వాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దు కానీ
ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి స్నానం చేయకుండా వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్య సదృశమని స్వయంభువుడు చెప్పాడు. కనుక ముందుగా స్నానం చేసి తర్పణాలు కానియ్యి. ఆ తర్వాత నీకు దారి చూపిస్తాను, రాజధానికి వెడుదు కానీ. నువ్వు ఇచ్చే దానానికి సంతోషించి నీతో కూడా అందాక నేను వస్తాను అన్నాడు. హరిశ్చంద్రుడు రాజవేషంలో తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. 3 మునకలు వేశాడు. నదిలో నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, స్వామి దానం చేయాలనుకుంటున్నాను, నీకు ఏది కావాలో కోరుకో, ఆవుల, నేల, బంగారమా, ఏనుగుల, రథాల, అశ్వాల, ఏదైనా సరే కోరుకో, కోరుకున్నంత ఇస్తాను. నా దృష్టిలో ఇవ్వకూడదంటూ ఏదీ లేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వర్ల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించారు. మొగమాట పడకు, కావాల్సిందేదో కోరి నన్ను చరితార్థుణ్ణి చెయ్యి అని అభ్యర్థించాడు. రాజన్, నీ కీర్తి గురించి చాలా కాలం క్రితమే విన్నాను. నేను మించిన దాత లేడని వశిష్ఠుల వారు చెప్పారు. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న త్రిశంకుడు తనయుడు నువ్వు. నేను అడగవలసిందే, నువ్వు ఇవ్వాల్సిందే. పైగా కోరుకోమంటున్నావు. సరే అయితే విను హరిశ్చంద్ర, నేను పుత్రుడికి వివాహం తలపెట్టాను. అందుకోసం ధనం కావాలి. విప్రవర్య, సంశయించకుండా అడుగు. పుత్రుడి వివాహం చెయ్యి. అందుకు అవసరమైన ధనమంతా నేను ఇస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చేయడంతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తన గాంధర్వ మాయా విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి, 10 ఏళ్ల ఒక బాలికను అక్కడ ప్రత్యక్షంగా చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుడిని. ఈ ఇద్దరికే నేను వివాహం చెయ్యాలి. పిల్లల వివాహ నిమిత్తం గృహస్థుడికి చేసిన సహాయం రాజసూయాగం కంటే ఎక్కువగా ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు మాయామోహితుడైపోయాడు. అలాగే అని మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. మరి ఇంక మాట్లాడేది లేదు అని నిలబడ్డాడు. రాజదానం. మహారాజా, వివాహ వేదిక దగ్గరే నీకు తోచింది దానం చేద్దు గాని పద అన్నాడు విశ్వామిత్రుడు. అందరూ కలిసి అడవి దాటి ఆశ్రమం చేరుకున్నారు. అగ్నిహోత్రం ముందు వధూవరులను కూర్చోబెట్టాడు కౌశికుడు. దానం చేయమన్నాడు. విశ్వామిత్ర, ఏం కావాలో కోరుకో. ఇవ్వరానిది ఇవ్వకూడనిది అయినా సరే ఇచ్చేస్తాను. నాకు యశస్సు కావాలి అంతే. సంపదలు పుష్కలంగా ఉండి పరలోక సుఖప్రదమైన శుభ్ర యశస్సును గడించుకోలేని వాడి జీవితం ముమ్మాటికి వ్యర్థం. అయితే మహారాజా, అడుగుతున్నాను, గజస్వ రథ రత్న సమేతమైన నీ రాజ్యాన్ని అగ్నిసాక్షిగా ఈ వరుడికి దానం చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. మాయా సమ్మోహితుడైన హరిశ్చంద్రుడు వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చివేశాడు. అన్నాడు, స్వీకరించు. విశ్వామిత్రుడు, దానయోగ్యమైన దక్షిణ కూడా ఇవ్వాలి. దక్షిణారహితమైన దానం నిష్ఫలం అంటారు. అంచేత దానఫలం కోసం దక్షిణ కూడా ఇయ్యి అని రొక్కించాడు. ఏ ధనం ఇవ్వాలో ఏమి ఇవ్వాలో చెప్పమన్నాడు మహారాజు. 2.5 బారువులు బంగారం కావాలన్నాడు విశ్వామిత్రుడు. ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. అడవిలో ఎక్కడో చిక్కుబడిపోయిన సైన్యం మహారాజును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. రాజును స్తుతించి, హరిశ్చంద్రుడిలో ఉలుకు పలుకు లేదు. ముఖమంతా చింతావ్యాకులమై కనిపిస్తుంది. నిశ్శబ్దంగా సైన్యంతో కలిసి రాజధానికి చేరుకున్నాడు. సరాసరి అంతఃపురంలో ప్రవేశించాడు. ఏం చేశాను నేను? ఇటువంటి దానాలు చేయవచ్చునా? ఎంత మోసపోయాను! ఆ అడవిలో ఆ బ్రాహ్మణుడు దోపిడీ దొంగలా నన్ను దోచుకున్నాడు. సపచ్చరిదంగా రాజ్యాన్ని ఇచ్చేశాను. 2.5 బారువుల బంగారం దక్షిణగా బాకీ పడ్డాను. నా మతి ఏమైపోయింది? ఇంత అజ్ఞానం ఎలా ఆవరించింది?
మునీశ్వరుడు ఎంతటి కపటి తపస్వి అయ్యుండి నన్ను వంచాడు. సరే, కానీ దైవగతి ఎలా ఉంటే అలా జరుగుతుంది. చింతాకులుడై భర్తను చూసిన మహారాజ్ఞి మాధవీదేవి కంగారు పడింది. విమనస్కులుగా ఉన్నారు, కారణం ఏమిటని అడిగింది. బెంగ పెట్టుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. చింత అనేది మరణంతో సమానం. ప్రభు విచక్షులే చింతను ప్రాలదోలండి, స్వస్థచిత్తులవ్వండి. అసలు మీకు ఏమి లోటు దిగులు పడ్డానికి? పారిపోయిన పుత్రుడు తిరిగి వచ్చాడు. రాజసూయ మహాయజ్ఞం చేశారు. శత్రురాజు అనేవాడు లేడు. వరుణుడు సంతోషించాడు. ఈ భూలోకంలో మీకు సాటి వచ్చే రాజే లేడాయే, మీరు దిగులు పడ్డం ఏంటి? వింతగా ఉంది అంది. హరిశ్చంద్రుడు అంటి ముట్టనట్టు ఏదో 2 మాటలు పలికాడు. భోజనం చేయలేదు, చెయ్యి మీద పడి దొర్లుతున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. అలాగే తెల్లారింది. హంస్తూలిక తలుపును దిగాడు. ప్రాతఃసంధ్యాధికం పరధ్యానంగానే అయ్యింది అనిపించాడు. విశ్వామిత్రుడు వచ్చాడని ద్వారం దగ్గర నిలబడ్డాడా అని ప్రతిహారులు వచ్చి విన్నవించారు. అంతలోకి మహర్షి లోపలికి రానే వచ్చాడు. వస్తూనే నా రాజ్యం నాకు ఇయ్యి, బంగారం ఏదా అన్నాడు. స్వామి, ఈ రాజ్యం తమరిదే, నేను విడిచిపెట్టి ఈరోజే వెళ్ళిపోతున్నాను. ఇంతలోకే కంగారు పడకండి, ధనాగారంలో సహా దానం చేశాను కనుక ఇక్కడి బంగారం నేను ముట్టుకోను. దక్షిణగా ఇస్తానని 2.5 బారువులు బంగారాన్ని మాత్రం ప్రస్తుతం ఇవ్వలేను. కాలం కలిసి వచ్చి మళ్ళీ నాకు ధనయోగం పడితే అప్పుడు తప్పక చెల్లిస్తాను. అందాక ఓపిక పట్టండి. దాన సాఫల్యం కోసం ఇవ్వాల్సిన దక్షిణే కదా ఇది అన్నాడు. విశ్వామిత్రుడికి ఈ మాట చెప్పి హరిశ్చంద్రుడు గబగబా లోపలికి వెళ్ళి భార్య మాధవీదేవిని, పుత్రుడు రోహితుడిని పిలిచాడు. సకల ధనరాశులతో, చతుర్విధ సైన్యాలతో తాను మహాసామ్రాజ్యాన్ని విశ్వామిత్రుడికి దానం చేశాను. మన 3 శరీరాలు తప్ప మనకి ఇంకేమీ లేవు. మనం వెంటనే రాజ్యం విడిచి వెళ్ళిపోవాలని చెప్పాడు. 3 ఉన్న పడంగా బయలుదేరారు. నిశ్శబ్దంగా కోట దాటి పాదచారులై యువతలకు వచ్చారు. ఈ వార్త నగరమంతా గుప్పుమంది. హాహాకారాలు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మహారాజా, ఇదేం అన్యాయం? ఇలా ఎందుకు చేశావు? వంచన గురయినట్టున్నావు. విధి ఎంతటి క్రూరమో కదా. విశ్వామిత్రుడు మహాతపస్వి, కరుణామయుడు, సునస్సేపుడిని కాపాడినవాడు. నీ పట్ల ఇంతటి దారుణం ఎలా ప్రవర్తించాడో? అయ్యో, ఎంత దురదృష్టం అంటూ రకరకాలుగా విలపించారు. విశ్వామిత్రుడు వెనుక వైపు నుంచి గబగబా నడుచుకుంటూ వచ్చి రాజు ఎదుట నిల్చున్నాడు. హరిశ్చంద్ర, దక్షిణగా ఇవ్వాల్సిన బంగారం ఇచ్చి మరీ కదులు, లేదా ఇవ్వను అనైనా చెప్పు. అలాగే రాజ్యం మొత్తం వెనక్కి తీసేసుకో. పొరపాటున దానం చేసేసాను అని బాధపడుతున్నట్టున్నావు అని నిర్బంధించాడు. హరిశ్చంద్రుడు దీనుడే నమస్కరించి వినయంగా పలికాడు. మహర్షి, నీకు బంగారం ఇవ్వకుండా నేను భోజనమైనా ముట్టను. ఇది నా ప్రతిజ్ఞ, సరేనా? అని ఇక నిశ్చింతగా ఉండు. సూర్యవంశంలో జన్మించిన వాడిని, రాజసూయం చేసిన వాడిని, క్షత్రియుణ్ణి, వాంఛిత ప్రదుణ్ణి అని ప్రజల్లో ప్రసిద్ధికి ఎక్కిన వాడిని. మాట తప్పుతానా? ఇది నాకు రుణం లాంటిది, తప్పకుండా చెల్లిస్తాను. కాకపోతే కొంచెం వ్యవధి కావాలి. ధనం సమకూడేదాకా వేచి ఉండమని అడుగుతున్నాను అంతే. రాజా, నీకు ఇప్పుడు ధనం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యం లేదు, కోశం లేదు, సైన్యమన్నా లేదు. ఎలా సంపాదిస్తావు? 2.5 బారువులు బంగారం అంటే మాటలా? అసంభవం. అనవసరంగా అసాధ్యమైన ఆశలు పెట్టుకోకు. లోభంతో నిర్ధనుణ్ణి పీడిస్తున్నాడు అనే అపకీర్తి నాకు కట్టబెట్టకు. అంచేత ఇవ్వలేనని ఒక్క మాట చెప్పేసి ఆశ వదులుకొని వెళ్ళిపోతాను. నిన్ను పల్లెత్తు మాట అంటే భార్యాపుత్రులతో స్వేచ్ఛగా జీవిద్దుగానే. మహర్షి, ధైర్యంగా ఉండు. ఇస్తానన్నది ఇచ్చి తీరుతాను. నా శరీరం ఉంది, భార్య పుత్రులు ఆరోగ్యంగా ఉన్నారు. మమ్మల్ని మేము అమ్మేసుకునైనా నీ రుణం తీరుస్తాను.
అంతగా ఉపకారం చేయాలని నీకుంటే ఏ వారణాసిలోనూ మమ్మల్ని కొనుక్కునేవాడిని ఎవరైనా చూపించు. అతడికి దాస్యం చేస్తాము. ఆ సొమ్ముతో నీకు బంగారం నువ్వు పొందుదువు గాని, సంతృప్తి చెందుదువు గాని. హరిశ్చంద్రుడు ఇలా పలుకుతూనే నడవసాగాడు. భార్యాపుత్రులు వెంట నడిచారు. కొన్ని రోజుల పాటు ప్రయాణం సాగింది. పార్వతీ సహమేతుడైన పరమేశ్వరుడు కాపురం ఉండే వారణాసి చేరుకున్నారు. ఆ నగరాన్ని చూడగానే హరిశ్చంద్రుడి మనసు ఊరడెళ్ళింది, ఆహ్లాదపడింది. కృతార్థుని అయ్యాను అని చెప్పి అనుకున్నాడు. భాగీరథి స్నానంలో చేసి దేవతలకు తర్పణాలు వదిలి విశ్వనాథుడికి దర్శనం చేసుకొని, ఇది మానవుల కోసం, మానవులు నిర్మించింది కాదు, పరమేశ్వరుడి సొత్తు అనుకుంటూ నగర సౌందర్యాన్ని చూస్తూ పురప్రవేశం చేశాడు. విశ్వామిత్రుడు ఎదురుపడ్డాడు. దక్షిణమాట ఏమిటి అన్నాడు. హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించాడు. మహానుభావ, ఇదిగో నేనున్నాను. ఇదిగో నా కుమారుడు, నా భార్య. ఎవరిని కావాలంటే వారిని స్వీకరించు. దాస్యం చేయించుకో. సరిపోదు అనుకుంటే ముగ్గురిని తీసేసుకో. ఇంతకన్నా ఇప్పటికి నేను చెయ్యగలిగింది లేదు, చెప్పగలిగింది లేదు అన్నాడు. హరిశ్చంద్ర, అప్పుడే నెల గడిచిపోయింది. అలనాడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు శుభం కలగాలనే నా ఆకాంక్ష. మహర్షి, అప్పుడే నెల అయిందా? తెలియనే లేదు సుమా. పోనీలే, మరొక్క నెల ఓపిక పట్టు. సరే, మరొక్క నెల గడువిస్తాను, అప్పుడు వస్తాను. ఇవ్వకపోయావో శపిస్తాను అనేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచించాడు. ఎలా ఈ అప్పు తీర్చడం, ఎలా? ఏ మార్గం కనిపించడం లేదు. పోనీ ఆదుకుంటారంటే అంతటి సంపన్నులైన మిత్రులేరి? యాచనకు దిగుదామంటే ప్రతిగ్రహం పరమనీచం. అదీకాక ధర్మశాస్త్రాలు క్షత్రియులకు చెప్పిన 3 వృత్తుల్లోనూ అది లేదు. ప్రాణాలు వదిలేద్దామా అంటే అప్పు తీర్చలేదు కనుక బ్రాహ్మణుడి సొమ్ము తిన్నవాడిని అవుతాను. అది మహాపాపం. అధమాధమ జన్మ వస్తుంది. ఏ విషక్రిమిగానో పుడతాను, లేదా భూతమో ప్రేతమో అవుతాను. అంచేత ఎలాగోలా అప్పు చెల్లించి కానీ చావడానికైనా వీలు లేదు. నన్ను నేను అమ్మేసుకోవడం ఒక్కటే దారి. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.